సనత్ నగర్లోని టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ ఇప్పుడు చూద్దాం. కేసీఆర్ గారి నాయకత్వం గురించి, కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలకు అందుతున్న సంక్షేమ అభివృద్ధి ఫలాల గురించి బలంగా చెప్తే హైదరాబాద్లో కులాన్ని చూడలేదు, మతాన్ని చూడలేదు, ప్రాంతాన్ని చూడలేదు, వర్గాన్ని చూడలేదు, దేన్ని చూడలేదు. ఏకోన్ముఖంగా 150 స్థానాలకు గాను మనం 99 గెలిచినాం. మన మిత్రపక్షం మజ్లిస్ 45 గెలిచిందంటే 150లో దగ్గర దగ్గర 144 మొత్తం మనమే గెలిచి ఒక రికార్డు, ఒక తుఫాను ఆనాడు సృష్టించడం జరిగింది. తర్వాత చాలా కార్యక్రమాలు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మంచినీటి సరఫరా మెరుగు చేయడం కానీ, శాంతి భద్రతను అద్భుతంగా కాపాడడం కానీ, అదే రకంగా రహదారులు కానీ, ఫ్లైఓవర్లు కానీ, అండర్ పాస్లు కానీ, పెట్టుబడులను ఆకర్షించడం కానీ, కరెంటు వ్యవస్థను బాగు చేసుకోవడం కానీ చెప్పుకుంటూ పోతే 1, 2 కాదు, చాలా కార్యక్రమాలు చేసుకున్నాం. కాబట్టి ఒక విశ్వాసం కుదిరింది. ఈ పార్టీ మన నాయకుడు కేసీఆర్ గారి పట్ల ఒక అఖండమైన విశ్వాసం. ఈయనైతేనే మాకు కరెక్ట్ అనుకున్నారు. అనుకుని మళ్ళీ మొత్తం రంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మనకు ఈరోజు అద్భుతమైన విజయాన్ని 29 స్థానాలుంటే 7 మన మిత్రపక్షం మజ్లిస్ గెలిచింది, 18 మనం గెలిచినాం. మొత్తం కలిపితే 25 స్థానాలను 29లో మళ్ళీ మనం కట్టబెట్టి ప్రజలు మన మీద ఎంత విశ్వాసం ఉన్నదో స్పష్టంగా ప్రకటించడం జరిగింది. అంటే ఈరోజు హైదరాబాద్ ప్రజలకి, ఇక్కడ ఉండే అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాల ప్రజలు మినీ భారతదేశం లాంటి హైదరాబాద్లో మన పట్ల చెక్కు చెదరని ఒక విశ్వాసాన్ని వారు ప్రకటించడం జరిగింది. మరి ఈ సందర్భంగా మీ అందరితో నేను కోరేది ఒకటే, నిజానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు లాంటి నాయకుడు నిజంగా చెప్పాలంటే 30,000 ఓట్ల మెజారిటీతో గెలవవలసిన నాయకుడు కాదు. నన్ను అడిగితే కనీసం 65-70,000 ఓట్లకు తగ్గకుండా గెలవవలసిన నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. ఎందుకంటే నేను ఊరికి అంటుంటా ఆయనతో, సెక్రటేరియట్కి బయలుదేరే ముందు ఇంట్లో ప్రజలను కలుస్తాడు, సెక్రటేరియట్కి వస్తాడు, మొత్తం మంత్రిగా చేయవలసిన పనులని, రాష్ట్ర వ్యాప్తంగా చేయాల్సిన అన్ని కార్యక్రమాలను సమీక్షించుకోవడం, బ్రహ్మాండంగా అధికారులకు ఆదేశం ఇవ్వడం, ఏం కావాలో అన్నీ కూడా చక్కబెట్టుకోవడం, అన్ని బ్రహ్మాండంగా శాఖాపరంగా చేయాల్సిన కార్యక్రమాలు చేస్తాడు. చేసి మళ్ళీ వాపసు పోకుండా మళ్ళీ నియోజకవర్గంలో ఎక్కువ దగ్గర ఆగుతాడు. ఖచ్చితంగా పని చూడడమో, ఏదన్నా ప్రారంభోత్సవం చేయడమో, శంకుస్థాపన చేయడమో, కార్యకర్తలను కలుసుకోవడమో, ఏదో ఒక కార్యక్రమం లేకుండా ఏ ఒక్కరోజు కూడా ఫ్రీగా ఉండే మనిషి కాదు శ్రీనివాస్ యాదవ్ గారు. ప్రజల మనిషి, నిరంతరం ప్రజల్లోనే ఉంటూ హైదరాబాద్లో ఏదైనా కొత్త కార్యక్రమం స్టార్ట్ అయింది అంటే నా దగ్గరనే కావాలి, నా నియోజకవర్గమే ఆదర్శంగా ఉండాలని ఆలోచించే నాయకుడు. అది ఐడిఎస్ కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, హైదరాబాద్లో కొత్తగా వైట్ టాపింగ్ రోడ్లు కావచ్చు, ఫంక్షన్ హాల్ కట్టుడు కావచ్చు, మోడల్ మార్కెట్లు కట్టేది కావచ్చు, మోడల్ శ్మశానాలు కావచ్చు, ఏదైనా సనత్ నగర్లోనే ప్రారంభం జరిగిన మాట కూడా నేను మీకు సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అందుకే మీరు సంతోషంగా ఉండొచ్చు, 30,000తో గెలిచామని. నేను సంతోషంగా లేదు, మీరేమనుకోవచ్చు. ఎందుకంటే ఆయన నిజానికి ఆయన కెపాసిటీకి, ఆయన పనితీరుకు, ఆయన సత్తాకు నిజానికి గెలవాల్సిన 65-70,000తో గెలవాలి. ఇప్పుడు అందుకే ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. డివిజన్ల వారీగా మీకు చెప్తాడు, అన్న చెప్తాడు, డివిజన్ల వారీగా చెప్పేది ఏం లేదు, ఒకటే ముచ్చట. మనకు 2016లో జిహెచ్ఎంసీ ఎన్నికల రిజల్ట్స్ మన ముంగట్నే ఉన్నాయి. ఏ డివిజన్లో ఎంత మెజారిటీ వచ్చిందో మనకు తెలుసు, ఏ బూత్లో ఎంత మెజారిటీ వచ్చిందో మనకు తెలుసు. 2018 ఎన్నికల్లో అదే బూత్లో ఇప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయో కూడా మన ముంగట ఉన్నాయి. క్లియర్గా 16లో జిహెచ్ఎంసీలు ఎన్ని వచ్చినాయి, 18లో శాసనసభ ఎన్నికల్లో ఎన్ని వచ్చినాయి, అసలు ఎన్ని ఓట్లు పోలైనాయి, మొత్తం పోలైన ఓట్లలో మనకెన్ని వచ్చినాయి, మన ప్రత్యర్థికి ఎన్ని వచ్చినాయి, ఈ లెక్కలు మన దగ్గరనే ఉన్నాయి. ఇక అందరి సంగతి బయటపడిపోతుంది అలా. ఇప్పుడు ఆయన లేచోరిండు టైగర్ శ్రీనివాస్ యాదవ్ అని, సంతోషం. ఇది ఏ డివిజన్ ఏ బూత్ నాకు తెలియదు, కానీ నీ పనితీరు కూడా బయటపడుతుంది. అందరి ముంగట లొల్లిపెట్టుడు, బొబ్బపెట్టుడు కాదు, పనితీరు. డబ్బాలు ఓపెన్ చేసినాడు, డబ్బాలు తెచ్చినాడు, మనం ఎంత పాటి సిపాయిలో మన దాన్ని తెలిసిపోతుంది. మన డివిజన్లో, మన బూత్లో మన కథ ఏంది, మన ఎత్తు ఎంత, మన పొడవు ఎంత, మన లోతు ఎంత అక్కడ తెలుస్తుంది. ఇప్పుడే నాకు అరుణ చూపెడుతున్నది, అన్న మా దగ్గర 7,700 మెజార్టీ వచ్చిందని చూపెట్టింది. ఇప్పుడు నాకు ఇంకోటి కూడా తెలుసు, కొన్ని డివిజన్లలో ఓట్లు ఎక్కువ ఉంటాయి, కొన్ని దగ్గర తక్కువ ఉంటాయి, కొన్ని దగ్గర పోలింగ్ ఎక్కువ అవుతుంది, కొన్ని దగ్గర తక్కువ అవుతుంది. ఎంత వచ్చిందన్నది కాదు, ఎంత పర్సెంటేజ్ ఓటు మనకు పోలైన ఓట్లలో ఎంత పర్సెంటేజ్ మనకు వచ్చిందన్నది లెక్క. నా విజ్ఞప్తి ఏంటంటే మీ అందరితో కూడా 2 నష్టాలు జరిగినాయి మొన్న జరిగిన ఎన్నికల్లో. ఒకటి, మనం బూతుల్లో తిరిగేటప్పుడు
అందరం తిరిగినాం. కార్పొరేటర్లు తిరిగినారు, బూత్ కమిటీల అధ్యక్షులు తిరిగినారు, డివిజన్ కమిటీల అధ్యక్షులు తిరిగినారు, సీనన్న తిరిగినాడు, అందరం తిరిగినాం. చాలా పోలింగ్ బూత్ల ముంగట చాలామంది బాధపడుతున్నారు చూసినాం. అన్నా నా ఓటు లేదు, నా ఓటు పోయింది. నేను చెప్పేది వాస్తవమా కదా? ఓటు పోయిందని బాధపడ్డ వాళ్ళు జంట నగరాల్లో వేల మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే పరిస్థితిని చూసినాం. నా విజ్ఞప్తి ఏంటంటే శ్రీనివాస్ యాదవ్ గారికో నాకో ఫలానా రామ్ గోపాల్పేట డివిజన్లో ఫలానా మున్సిపల్ గ్రౌండ్ కాడ ఉండే పోలింగ్ బూత్లో 100 ఓట్లు పోయినాయనే విషయం నాకు తెలియదు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. పోయినాయని తెలుసు కానీ ఆ పోయింది ఎవరో నాకు తెలియదు. శ్రీనివాస్ యాదవ్ గారికి కూడా ఆ స్థాయిలో తెలియకపోవచ్చు సూక్ష్మంగా, కానీ మీకు తెలుసు. ఆ ఏరియాలో, ఆ మార్కెట్లో, ఆ బూత్ కమిటీ అధ్యక్షుడు, ఆ కమిటీలో ఉండే సభ్యులు ఎవరైతే ఉన్నారో మీకు బాగా తెలుసు ఎవరి ఓట్లు పోయినాయి, ఎవరు బాధపడ్డ వాళ్ళు. మీ దగ్గర ఆ వివరాలు ఉంటాయి. అందుకే నేను మీ అందరినీ కోరేది ఒకటే, మన మెజారిటీలు తగ్గేందుకు ఇది కూడా ఒక కారణం. మనకు అనుకూలంగా ఓటేయాలనుకున్న వాళ్ళు, వచ్చి శ్రీనివాస్ యాదవ్ గారిని, కేసీఆర్ గారిని ఆశీర్వదించాలనుకున్న వాళ్ళు ఓటు లేకపోవడంతో బాధపడ్డ వాళ్ళు లక్షల సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. ఈరోజు 65-70 వేల ఓట్ల మెజారిటీతో గెలవవలసిన శ్రీనివాస్ యాదవ్ గారు 30,000 కాడ ఎందుకు ఆగిందంటే, 30,900 కాడ ఎందుకు ఆగిందంటే ఈ ఓట్లు పోవడం కూడా ఒక కారణం దాన్ని. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది, ఇప్పుడు ఆ తప్పును ఎలక్షన్ కమిషనే మళ్ళీ ఆ పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. 22 లక్షల ఓట్లు ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా గల్లంతైనాయో వాటిని తిరిగి నమోదు చేసుకునే అవకాశాన్ని డిసెంబర్ 26 తారీఖు నుంచి జనవరి 25 తారీఖు దాకా ఎన్నికల కమిషన్ మనకి ఇచ్చింది. మన పార్టీ పరంగా మన పెద్దలు, మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఒక ఆదేశం ఇచ్చినారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ స్ఫూర్తితో ఏ రకంగానైతే తెలంగాణ ఉద్యమంలో ఉధృతంగా పనిచేసినామో అదే రకమైన స్ఫూర్తితో ఈ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని కూడా ఎవరైతే గల్లంతైనాయో వారి నమోదు చేయించే కార్యక్రమాన్ని కూడా అంతే స్థాయిలో తీసుకోవాలని చెప్పి వారు ఆదేశం వేయడం జరిగింది. నేను శ్రీనివాస్ యాదవ్ గారిని కోరుతా ఉన్నా, దయచేసి డివిజన్ల మధ్యన పోటీ పెట్టండి, డివిజన్ల మధ్యన పోటీ పెట్టండి, బూత్ల వారీగా పోటీ పెట్టండి. ఎవరు ఎక్కువ సాధిస్తే వారికి ఎక్కువ నిధులు ఇచ్చే కార్యక్రమం కూడా మీరు చేయండి. అట్లయితేనే వీళ్ళు మనోళ్ళు కూడా సీరియస్గా తీసుకుంటారు తప్ప లేకపోతే తీసుకోరు. ఎవరైతే ఎక్కువ పనిచేసి, ఎవరైతే ఎక్కువ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేస్తారో రేపటి రోజున సీనన్న కూడా నిధులు ఇచ్చేటప్పుడు పార్టీ పరంగా కాదు ప్రభుత్వ పరంగా ఇచ్చే నిధుల్లో మరి మీకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే ప్రయత్నం అదే పద్ధతిలో ప్రాధాన్యత ఇచ్చి చేయడం జరుగుతుంది. అందరినీ మంచిగా చూసుకుంటాం, కానీ కొద్దిగా కుడి చేయి, కొద్దిగా ఎడమ చేయి అంటే అట్లా అని చెప్పేసిగా చేయని వాళ్ళని పట్టించుకోవడం కాదు. కాకపోతే బాగా పనిచేసిన వాళ్ళు ముందు దగ్గర తీసుకుంటారు ఎవరైనా కూడా. అటు దయచేసి నేను కోరేది బూత్ల వారీగా సీరియస్గా తీసుకోండి. 25 తారీఖు దాకానే సమయం ఉన్నది. తిరిగి ఉధృతంగా నమోదు చేయిస్తే మన మెజారిటీలే పెరుగుతాయి. ఇప్పుడు ఏమైంది, మొన్న ఈ ఎన్నిక జరిగింది డిసెంబర్ 7 నాడు, 11 నాడు ఫలితాలు వచ్చినాయి. ఆ రోజు మీరు గుద్దిన గుద్దుడు, మీరు చేసిన ప్రచారానికి అడ్డం పడ్డారంటే ప్రజాకూటమి వాళ్ళు ఇప్పటిదాకా ఎవరు అడ్రస్ కూడా లేదు, లేస్తలేరు. కొంతమంది ఏమో ఇక మేము మీడియా కనవడం మేము పోతున్నాం టాటా బైబై అని కొంతమంది వేరు, కొంతమంది ఏమో ఏం చెప్పాలనో చెప్పక ఆగమాగం అవుతున్నారు. ఇంకా కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు. మిషన్లు బాగలేవట, మిషన్లు కాదు, మీ బుర్రలు పనిచేస్తలేవు. ఏం చెప్పాలనో తెలుస్తలేదు పాపం వాళ్ళకి. ప్రజలు ఇంత దారుణంగా ఎందుకు తిరస్కరించారని చెప్పి కింద మీద పడుతున్నారు. అర్థం కాకపోతే ఇంకేమని నాకు తెలియక అడుగుతా. తెలంగాణలోని పేదవాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఆసరా పెన్షన్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ, సన్న బియ్యం లాంటి కార్యక్రమాలు కానీ, మిషన్ భగీరథ కానీ, ఈ కార్యక్రమాల వల్ల తెలంగాణలోని పేదవాడు చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ ముఖ్యమంత్రి ఉంటేనే నాకు లాభం జరుగుతుందని డిసైడ్ చేసుకున్నాడు. అందుకే వాళ్ళు గుద్దిన గుద్దుడుకు ఈరోజు కింద పడ్డారంటే లెవ్వలేని పరిస్థితుల్లో కాంగ్రెస్, తెలుగుదేశము, ఇంకా ఆ ప్రజాకూటంలో ఉండే ఇతర పార్టీలు గిలగిల కొట్టుకుంటా ఉన్నాయి. ఇక చాలామంది చాలా డైలాగులు పెట్టారు, మీరు చూసింది. బీజేపీ వాళ్ళ నరకుడు చూస్తేనైతే అబ్బాబాబాబాబా ఆగమైన మనం నిజంగానే వీళ్ళకి ఇంత సీన్ ఉందా? మనం ఆనాడే చెప్పినాం, భారతీయ జనతా పార్టీ వాళ్ళు బాగా డైలాగులు కొడుతుంటే అయ్యా మీరు 5గురు ఉన్నారు, మీరు ఇక్కడనే చెప్పినారు జలవిహార్లో, మీకు యాదుకున్నారు. అంతకు ముందు రోజు అమిత్ షా వచ్చి పెద్ద పెద్ద డైలాగులు కొడితే ఇక్కడనే మాట్లాడాను నేను ఇదే వేదిక మీద. ఆనాడు నేను చెప్పిన 119 సీట్లలో 100 సీట్లలో బీజేపీ డిపాజిట్లు గల్లంతు చేస్తామని చెప్పినట్టే ఈరోజు 103 సీట్లలో మనం 100 అన్నం. ప్రజలు మన మీద దయ ఎక్కువ ఉన్నది కాబట్టి
103 సీట్లలో బీజేపీ డిపాజిట్లు గల్లంతు చేసి చూపెట్టినాం.